స్పెషల్ ప్రేక్షకులకు స్వాగతం. మనము ఈ పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్యన ఏమైందంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయానికి వెళ్ళారు. ఏమిటా దేవాలయం అంటే అరుల్మిగు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయానికి వెళ్ళారు. దాంతో ఎందుకు అసలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళారు పవన్ గారు, మరి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయ్యాడు కదా అని ప్రత్యేకత ఉందన్నమాట. ఎందుకంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి చేసుకుంటే మీకు పవర్ పెరుగుతుంది, అప్పుల బాధలు పోతాయి, కాలసర్ప దోషాలు పోతాయి, కుజ దోషాలు పోతాయి, సర్ప దోషాలు పోతాయి, అనేకమైనటువంటి లాభాలు ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఇస్తారు. అసలు మనకి ఇది ఎక్కడుందండి అంటే తమిళనాడులో మనకి 6 సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాలు ఉన్నాయండి. అందులో మొదటిది ఇప్పుడు ఈయన వెళ్ళినటువంటిది అరుల్మిగు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయం. అందులో మొట్టమొదట మనకి తిరుపరన్ కుంద్రం అనేటటువంటి ఒక దేవాలయం ఉంది, అది కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిది. 2 తిరుచెందూరు మీకు తెలిసిందే అది. ఇక 3వది పళని బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఉంటారు. ఇక 4వది వచ్చేసరికి స్వామిమలై అనేసి ఉంటుంది, స్వామిమలై. కాబట్టి స్వామిమలై అనేటిది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఆ తర్వాత తిరుత్తణి, మనం కంచి వెళ్ళేటటువంటి దారిలో తిరుపతి నుంచి వెళ్ళేది తిరుత్తణి. ఆ తర్వాత పజహ తిరుతిరుచోలై అనేటటువంటి దేవాలయములోకి మనం చక్కగా ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రాలు అన్నమాట. ఇవన్నీ కూడా ఏమిటది పజ ముదిర్చోలై అనేటటువంటిది. దీన్ని 6 రోజుల్లో 6 యాత్రల కింద వాళ్ళు అందరూ కూడా చేస్తే కంప్లీట్ ఆ నవనిధులు ఎలా ఉంటాయో, అష్టసిద్ధులు అని ఎలా చెప్తామో, దత్తాత్రేయ స్వామి వారి 9 దేవాలయాలు ఎలాగ ఉంటాయో అలా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి 6 ఉంటాయి తమిళనాడులో. కాబట్టి ఇవన్నీ కూడా మనం పూర్తి చేసుకోవచ్చు. ఇది మధురై నుంచి 135 కిలోమీటర్ల దూరంలో మనకి పళని అనేటటువంటి ఊరు. కాబట్టి ఫస్ట్ డే మొత్తం మీరు 3 క్షేత్రాలు చేసేయచ్చండి. ఫస్ట్ రోజున మీరు ఏమేమి చేసేయచ్చండి అని అంటే పళని మీరు చేసేయచ్చు. ఆ తర్వాత చక్కగా మీరు పస ముదిర్చోలై ఆ గుడి, ఆ తర్వాత తిరుపరన్ కుంద్రం అనేటటువంటి ఈ 3 దేవాలయాలని ఫస్ట్ రోజున చేసేయచ్చు. ఇక సెకండ్ డే వచ్చేసరికి తిరుచెందూరు స్వామివారిని బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని చూసేయచ్చు. 4వ రోజున తిరుత్తణిలో బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామిని చూడొచ్చు. అలాగే ఈ యొక్క 5వ రోజున వచ్చేసరికి మనకి ఈ దేవాలయాలన్నీ అయిపోయినాయి కాబట్టి కంపల్సరీ మీరు చక్కగా పూజలు చేసుకోవచ్చు. ఈ యొక్క స్వామిమలై అనేటటువంటి దేవాలయం అన్నీ 3-4 రోజుల్లో మీ ప్లానింగ్ని బట్టి చేసేసుకోవచ్చు. అసలు ఇక్కడ ఏంటండి ఈ క్షేత్రంలో ఈ 6 చోట్ల ఏమిటండి అని అంటే మనకి ఏమిటంటే సురపద్మన్ అనేటటువంటి ఒక రాక్షసుడు ఉండేవాడు. అతన్ని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఈ దేవాలయంలో చంపేసి ఇంద్రుని కుమార్తె అయినటువంటి దేవసేన అమ్మవారిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు పెళ్లి చేసుకున్నారు. ఇక్కడ ఈ గుడి దగ్గరే పెళ్లి చేసుకున్నాను. ఇది చాలా ఆర్కిటెక్చర్గా చాలా బాగుంటుంది, రాకెట్ ఆర్కిటెక్చర్ ఉంటుంది. అండ్ దీన్ని పాండ్యాస్ కట్టారనమాట ఇప్పుడు 6వ శతాబ్దంలో. కాబట్టి మనము ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఓం శరవణ భవ అనేటటువంటి మహామంత్రంతో మనం ఉచ్చరించుకోవచ్చు. ఎవరికైతే పిల్లలు కలగట్లేదో, సంతానం కలగట్లేదని బాధపడేటటువంటి వాళ్ళు ఈ క్షేత్రాలకు వెళ్ళిన ఓం శరవణ భవ అనే మంత్రంతో మీరు ఇచ్చేసినప్పటికీ కూడా మీకు ఈ కోరికలన్నీ తీరుతాయి. పెళ్లి కానిటువంటి వాడికి పెళ్లి, ఇల్లు స్థలాలు కొనుక్కోవాలండి, మాకు కొత్తగా రావట్లేదండి అనుకునేటటువంటి ఎన్ని డబ్బులు ఉన్నానండి మేము కొందామంటే కుదరడం లేదండి వాళ్ళకి కుజుడు బాగాలేదనమాట. కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క దేవాలయాలకు మీరు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీకు డెఫినెట్గా మీకు అనుకున్నటువంటి పనులు సాధించడం జరుగుతాయి అన్నమాట. అందువల్ల నాగదోషాలు పోతాయి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అనేకమైనటువంటి ఇప్పుడు కోరికలతో ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయానికి వెళ్ళారు. వాళ్ళు ఏంటంటే కొంచెం దోషాలు ఉంటాయి. ఇప్పుడు నాగార్జున ఫ్యామిలీలో కానీ ఇక్కడ కానీ వాళ్ళు కూడా మనుషులే కాబట్టి వాళ్ళకు కూడా కొన్ని దోషాలు, సర్పదోషాలు ఇలాంటివి ఉంటాయి. అధికారం కోసం వెళ్తూ ఉంటారు. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా వాళ్ళు వెళ్ళారు కాబట్టి చక్కగా ఆ గుడి ఒకటి ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి ప్రాచుర్యంలోకి బయటకు ఒక్కసారి న్యూస్ వస్తుంది అనమాట. కాబట్టి మీరు కూడా వెళ్ళండి, సాధన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు సాధన చేసుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.